మొత్తానికి కుస్తీపడి మసాలా తయారు చేశాం. కనికరం లేకుండా చేపను కోసి మసాలా బాగా దట్టించి మంట పెట్టి చేపను కాలుస్తుంటే వచ్చిన వాసనకు మా తాతనే కాలుస్తారా అన్నట్లు చేపలు కుప్పలు కుప్పలుగా వచ్చాయి. వాటిని చూడగానే రెహమాన్ గాడు నోరూరి పట్టుకోవడానికి పరిగెత్తాడు. రే రెహమాన్, అందులో తినకూడని చేపలు కూడా ఉంటాయిరా. తినకూడని చేపలా? ఏముంటాయి శివ? చైనాలో పాములే తింటుంటారే. వాళ్ళు కూడా తినకూడని చేపలు ఉన్నాయి, చెప్తాను విను. క్యాట్ ఫిష్. ఈ చేపలు ఎక్కువగా కుళ్ళిన మాంసాన్ని తింటుంటాయి. మనుషులు కానీ జంతువులు కానీ వీటిని తింటే అనారోగ్య పాలవుతారు. క్యాట్ ఫిష్లో ఉండే ఒమేగా 6 యాసిడ్ వల్ల నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ క్యాట్ ఫిష్ దవడ కింద ఉండే ముళ్ళు తినడం వల్ల మనిషి ప్రాణానికే ప్రమాదం. కుళ్ళిన మాంసాన్ని తిని ఈ చేపలు తింటే శరీరంలో కొత్త కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జాతి చేపలను పెంచకూడదని, అమ్మకూడదని భారత ప్రభుత్వం షరతులు విధించింది. ఆరెంజ్ రోప్ ఫిష్. ఈ చేప జీవితకాలం 150 సంవత్సరాలు. ఈ చేపకు 30 సంవత్సరాలు దాటిన తర్వాతే ఇది అడల్ట్గా మారుతుంది. కానీ ఇందులో మెర్క్యూరీ అనే విష పదార్థం అధికంగా పేరుకుపోయి ఉంటుంది.